సమ్మె చేస్తున్న మీ అందరికీ అభినందనలు. మన సంఘం, మహిళా సంఘం నుంచి ఈరోజు జిల్లాల్లో, అన్ని జిల్లాల్లో నిరాహార దీక్ష శిబిరాలు, రిలే నిరాహార దీక్ష శిబిరాలు, 24 గంటల నిరాహార దీక్ష శిబిరాలని అంగన్వాడీ సంఘం ప్రారంభించింది. నిన్న మీరందరూ చూస్తుంటారు, విజయవాడలో మన రాష్ట్ర కార్యదర్శి సుబ్రహ్మమ్మ గారు, అలాగే ఏఐటియుసి, ఐఎఫ్టియు 3 సంఘాలకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు, మన అంగన్వాడీ కార్యకర్తలందరూ నిన్న విజయవాడ నగరంలో ఈ నిరాహార దీక్ష ప్రారంభించారు. మీ అందరికీ తెలుసు, విజయవాడ నగరంలో ఏ కార్యక్రమం చేయాలన్నా పోలీసుల ఆంక్షలు చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. మీరందరూ చెలో విజయవాడ ప్రోగ్రాం ఇచ్చినప్పుడు ఎక్కడికక్కడే అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లి రోడ్డు మీద అటకాయించినటువంటి అనుభవం మీకు తెలుసు. నిన్న సాయంత్రం పోలీసులందరూ మోహరించారు, మీరు శిబిరం ఎత్తేయాల్సిందే లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి మాట్లాడారు. మన సుబ్రహ్మమ్మ గారు మొన్న సిపితో వెళ్లి మాట్లాడి, మేము చేయబోతున్నాం, మా సమస్య పరిష్కారం అయ్యేదాకా ఈ కార్యక్రమం నిర్వహించాలని మా అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్లు, ఆయమ్మలు అందరూ చెప్తా ఉన్నారు. ఈరోజు లబ్ధిదారులు కూడా మా అందరికీ మద్దతుగా ఉన్నారు. ప్రభుత్వం దిగొచ్చేదాకా ఈ ఉద్యమం సాగుతుంది అని పోలీస్ కమిషనర్ తో చెప్పారు. ఆయన అక్కడ అభినందనలు చెప్తూనే నిన్న పోలీసులను పంపించారు. మళ్లీ సిపితో మాట్లాడిన తర్వాత ఆ నిరాహార దీక్ష కొనసాగింది. అంటే ఏ రోజైనా ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే ఎత్తేసేటటువంటి దానికి ఈరోజు అవకాశాలు ఉన్నాయనే విషయం మన గమనాల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ 1,03,000 మంది ఈరోజు మహిళలు గ్రామాన ప్రతి 1000 కుటుంబాల్లో ఒక కార్యకర్తగా మనమున్న ఫలితంగా మనం తిరగబడితే, మనం నోరు చేసుకుంటే, మనం ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడానికి సిద్ధమైతే ఈ ప్రభుత్వానికి కాలం చెల్లుతుంది కాబట్టి, నోటులు చెల్లుతాయి కాబట్టి వెనకడుగు వేస్తాం. సో ఈ అవకాశాన్ని మనం ఎంత విస్తృతంగా ఉపయోగించుకోగలిగితే, ఎంత పట్టుదలగా మనం ప్రజల్లోకి వెళ్లి ప్రజల్ని కూడా ఎందుకు మా సమస్య పరిష్కారం చెయ్యరు అని అడిగేట్లు మనం ఎలా అయితే ఇక్కడ కూర్చుని మా సమస్యని పరిష్కారం చేయమని అడుగుతున్నామో, అదే పద్ధతుల్లో మన కేంద్రాలకు వచ్చే తల్లులు, మన కేంద్రాలకు వచ్చే పిల్లలు, అంతేకాదు మన భాగస్వాములుగా ఉన్నటువంటి డాక్టరా గ్రూప్ మహిళలు, మన ఏరియాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీ మహిళలు అందరూ కూడా మన తరఫున నిలబడి మాట్లాడేటట్లు ఈరోజు మనం సన్నద్ధం చేసుకోవాల్సినటువంటి పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తా ఉంది. మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా, మీ అందరూ ఎమ్మెల్యేలకు మెమరాండాలు ఇచ్చారా? చాలా మంది సానుకూలంగా స్పందించారు. మంత్రుల దగ్గరికి వెళ్లారు. మంత్రులు కొంతమంది పోలీసుల్ని పెట్టి నెట్టించేస్తే, మరికొంతమంది మంత్రులు సాధారణంగా ఆహ్వానించి అన్నం తిని వెళ్ళమని చెప్పి, మీ సమస్య న్యాయమైంది, మీకు మేము మద్దతుగా ఉంటాము, మేము ముఖ్యమంత్రితో మాట్లాడతామని చెప్పారు. అవునా కాదా? ఈరోజు ఇక్కడ బాపట్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను పత్రికల్లో చూశాను, నిజమో కాదో మీరు చెప్పాలా. మీరందరూ ఆయన దగ్గరికి అడగడానికి వెళ్లారు. ఏమడిగాడు ఆయన మిమ్మల్ని? జగన్ మీద విశ్వాసం ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి అని అడిగారు. ఎవరు ఎత్తలా? 2018లో మిమ్మల్ని చేతులెత్తమంటే 100% చేతులెత్తుండేవాళ్ళు. అవునా కాదా? చేతులెత్తడమే కాదు, మీరు మీ కుటుంబాల్లో ఉన్న వాళ్ళు కూడా చూద్దాం, ఒకసారి చూడమంటున్నాడు. గతం కంటే ఈ పాలన బాగుంటుందేమో, ఆందోళన చేస్తూ వచ్చిన ప్రభుత్వం పట్టించుకోలేదు, వేతనాలు పెంచమని అడుగుతూ వచ్చాం.
అయినా కూడా పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందేమో అని జగన్ మీద విశ్వాసం ఉంచి ఓటు వేశారు. అవునా కాదమ్మా? ఈ మధ్య ఒక అంగన్వాడీ కార్యకర్త మాట్లాడుతూ మీరు ఆ వీడియో చూసుంటారు. నేనే కాదు, నేను చెప్పి 10 ఓట్లు వేయించాను, మా కుటుంబ సభ్యులందరూ వేయించారు, ఈ రోజు మా ఉసురు తీస్తున్నారు మీరు అని మాట్లాడింది. ఇది ఒక్క అంగన్వాడీ కార్యకర్త ఆవేదన కాదమ్మా. ఇవాళ 1,03,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయమ్మల ఆవేదన, ఈ కుటుంబాల ఆవేదన కూడా. అవునా కాదా? ఇంత ఆవేదన మన మనసులో ఉంటే నేను మీ అందరి తరఫున, మీ ప్రతినిధిగా, మీ ఎమ్మెల్యేగా నేను వెళ్ళి జగన్ తో మాట్లాడతాను, ముఖ్యమంత్రిని ఒప్పిస్తానని చెప్పాల్సిన ఆయన మీరు చేతులెత్త లేదు కాబట్టి, మీకు విశ్వాసం లేదు కాబట్టి తిరుగుతూ ఉండండి. అవునా? ఈ మాట అన్నాడు. ఈ మాట నేను పత్రికల్లో చూశాను. ఈ మాట అని ఉంటే ఈ ఎమ్మెల్యేని ఏం చేయాలి మనం? ఈ ఎమ్మెల్యేని కూడా మీరు బజార్లు తిరుగుతూ ఉండండి, మేము రేపు మా ఇష్టమైన వాళ్ళకి ఓటు వేసుకుంటామని చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఒక ప్రజా ప్రతినిధిగా ఎవరైనా చేయాల్సింది ఏమిటి అంటే తన ప్రజలు చెప్పేటువంటి విషయాన్ని సానుకూలంగా ఆలోచించాలి. అమ్మా, మీరేమి గొంతెమ్మ కోరికలు కోరుతున్నారా? జగన్ బాబు చెప్పిన మాటనే మీరు అడుగుతున్నారు. మీరు అడిగారా? ఏమైనా తెలంగాణకి ఎక్కువ కంటే ఎక్కువ ఏమని అడిగారా? ముఖ్యమంత్రి గారే తెలుగు రాష్ట్రాలే కదా, ప్రక్కనున్న రాష్ట్రం కంటే నేను అదనంగా ఇస్తాను 1000 రూపాయలని చాలా స్పష్టంగా ప్రకటించాడు. మరి ఎందుకు మర్చిపోయారు మీరు? ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే తెలుగుదేశం ప్రభుత్వం పెంచారు మీరు ఆందోళన చేసిన తర్వాత. అవునా కదా? ఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి ఎన్నికల్లో అంగన్వాడీ అమ్మలు వ్యతిరేకంగా ఓటేస్తే ఓడిపోతానేమో అని భయం వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు పెంచింది 3,000. ఇప్పుడు ఆ 3,000 కూడా తన ఖాతాలో వేసుకుని 4,000 పెంచానని చెప్తా ఉన్నాడు. అవునా కాదమ్మా? అంటే జగన్కి లెక్కలు రావా? వాళ్ళ మంత్రులకు లెక్కలు రావా? లేకపోతే వాళ్ళ మంత్రులు మాట్లాడమన్నట్లు మాట్లాడుతున్నటువంటి అధికారులకి లెక్కలు రావా? లేకపోతే మనల్ని మోసం చేయడానికా? అంటే అంగన్వాడీ అమ్మలు, ఆడవాళ్ళు వీళ్ళు ఏముంది, ఏమి చెప్తే అది వింటారు, తలంచుకుని ఉంటారు, మనం చెప్పినట్టు నడుస్తున్నాం కదా. సూపర్వైజర్ ఏం చెప్తే అది, సిడిపో ఏం చెప్తే అది, మనకి పని లేకపోయినా, మన బాధ్యత కాకపోయినా, మన డ్యూటీ కాకపోయినా మంత్రి గారు వస్తున్నారు, మీటింగ్ రావాలంటే వెళ్తున్నారా లేదా? ఆరోగ్య సురక్ష పేరుతో, జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో కార్యక్రమం పెడితే అంగన్వాడీ కార్యకర్తలకు ఆదేశాలు వచ్చినాయి. ఎవరి దగ్గర నుంచి వచ్చినాయమ్మా ఈ ఆదేశాలు? మీ సూపర్వైజర్లు, మీ సిడిపోలు, మీ పెడీలు ఆదేశాలు ఇచ్చారట. ఏమని? మంచి రుచికరమైన, మంచి ఆరోగ్యకరమైన మిల్లెట్లతో మంచి పోషకాహారం చేయాలా మీరు అని మీరందరూ చేసుకువెళ్లారట. అవునా కదా? 1000 రూపాయల నుంచి 1,500 రూపాయలు ఖర్చు అయిందన్నారు. మీ డ్యూటీనా ఇది? అంగన్వాడీ కార్యకర్తల డ్యూటీనా? మన డ్యూటీలు కానటువంటి డ్యూటీలు కూడా చెప్తా ఉంటే చేస్తా ఉన్నాం. ఇది మా డ్యూటీ కాదు కదా అని చెప్పేసి మనం అడగడాలా? ఇవాళ టీహెచ్ఆర్ ఏదైతే గర్భిణీ స్త్రీలు, బాలింతలు మన కేంద్రానికి వచ్చి తినడం కష్టమో, అయ్యా ఇది కష్టమైన పని, కోవిడ్ సమయంలో మనం టీహెచ్ఆర్ ఇచ్చాం, కోవిడ్ తదనంతరం మీరు వండి పెట్టాలి అని ఆదేశం ఇస్తే ఇది కష్టమవుతుంది, దూరం రాలేరు కాబట్టి ఇళ్లకు తీసుకువెళ్ళి ఇస్తాము అని చెప్పేసి అంటే కుదరదని అన్ని మనం ఆందోళన చేసిన తర్వాత ఇప్పుడు టీహెచ్ఆర్ కి అనుమతించింది. అవునా కదా? మనం ఆందోళన చేసిన తర్వాత ఇచ్చిన టీహెచ్ఆర్ కూడా మంత్రుల ప్రకటనలో, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్రకటనలో మీరు ఎవరైనా చూశారో లేదో నాకు తెలీదు. ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్రకటనలో మేము మీకు ఇబ్బందులు లేకుండా టీహెచ్ఆర్ అమలు చేశాము అని చెప్తున్నారు. నేను ఒకే ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నానమ్మా. వెనక్కి వినిపించడం లేదా? వినిపించడంలా. ఓకే, కొంచెం మధ్యలోకి రానా? ఏమైనా ఉపయోగం ఉంటుందా?
ఈ మైక్ ఒకటే పని చేస్తుందా? ఓకే, అదే వెనక వినిపించకపోతే ఏంటంటే వాళ్ళకి అర్థం కాదు కదా. మీరు ఎక్కడే ఉండండి. తీసుకెళ్ళాం. కొంచెం అవతలకి వినిపిస్తున్నాము. ఇక్కడ మధ్యలో పెట్టేస్తారు అమ్మా. చాలే చాలే చాలు, అంతకంటే ఎక్కువ రాదు కదా. అమ్మా, ఈ విషయాలు మనం ఎందుకు గుర్తు చేసుకోవాలి అంటే మన మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చి పనిచేస్తున్నారనే విషయం మనం మర్చిపోతే మనము వాళ్ళు చెప్తున్నట్లు ఆందోళనలోకి వెళ్ళిపోతాం. నేను ఇప్పుడే ఒక సిడిపిఓ గారి వాయిస్ మెసేజ్ విన్నా. బహుశా నిన్న మొన్నటి నుంచి మిమ్మల్ని అందరినీ వాయిస్తూ ఉండుంటారు, ఫోన్లు చేస్తూ ఉండుంటారు. మీరు ఉద్యోగాల్లో చేరతారా, చేరినట్టు, లేకపోతే మీ ఉద్యోగాలు పోయినట్టే, జాగ్రత్త అంటున్నారు. నేను ఈ ప్రభుత్వానికి గుర్తు చేయాలనుకుంటున్నాను. ఈ సిడిపిఓలు సూపర్వైజర్లు కూడా సంఘం కొట్లాడితేనే సూపర్వైజర్ల ప్రమోషన్లు వచ్చినాయి, సూపర్వైజర్ల నుంచి సిడిపిఓ ప్రమోషన్లు వచ్చినాయని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు పెంచాల్సినటువంటి పిఆర్సీ పెంచకుండా జీతాలు నెలలా ఇవ్వకపోతే ఈరోజు ఎన్జిఓ లీడర్స్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ అసంతృప్తితో ఉన్న విషయం సిడిపిఓలు పిడి గారు కూడా గుర్తుంచుకోవాలి. 1,00,000 మంది విజయవాడ నగరంలో ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అంతా ఆందోళన చేశారు. ఎందుకు ఆందోళన చేశారు? పిఆర్సీ పెంచాలా, డిఏ పెంచాలా అని ఆందోళన చేసినందుకే కదా. మరి అంతకంటే తక్కువ వేతనాలు వస్తున్నాయి. ఈరోజు రెండో వైపు ఖర్చులు పెరుగుతున్నాయా లేదమ్మా? 4 ఏళ్ల క్రితం రేట్లు ఎలా ఉన్నాయి, ఇవాళ రేట్లు ఎలా ఉన్నాయి? గ్యాస్ రేట్ ఎంత పెరిగింది? డీజిల్, పెట్రోల్ రేట్లు ఎంత పెరిగినాయి? అమ్మా, మీరు వినిపించడం లేదా అక్కడ? ఈరోజు రేట్లు పెరుగుతున్నటువంటి వైనాన్ని మనం గుర్తుంచుకుంటే ఇవాళ రేటు పెంచినా, మన జీతం పెంచినా పెరిగిన రేట్లకే సరిపోయే జీతం అవునా కాదా? ఇవాళ 13,500 ఎక్కడ తెలంగాణలో అమలు చేస్తున్నారు. మనం నువ్వు చెప్పిన వాగ్దానం ప్రకారం 14,500 ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం. 14,500 పెంచినా మన గ్యాస్ కి, మన పెట్రోల్ డీజిల్ కి, మనం పెరిగినటువంటి నూనెకి, పెరిగినటువంటి కందిపప్పుకి, పెరిగినటువంటి చింతపండుకి, పెరిగినటువంటి వైద్యం ఖర్చులకి, పెరిగినటువంటి పిల్లల చదువుల ఖర్చులకి సరిపోతా? ఏమైనా మిగిలేదు ఉందా? ఏ ప్రభుత్వమైనా చట్టం ప్రకారం జీతాలు, ప్రజలకిచ్చే జీతాలు, వేతనాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి అంటే మనం చేసిన చాకరీకి తగినటువంటి జీతాలు కాదమ్మా. కానీ కనీసం బ్రతకడానికి, రేపు మళ్లీ ఓపిక తెచ్చుకుని పనిచేయడానికి వీలైనటువంటి వేతనం ఇస్తారు అనే కార్ల్ మార్క్స్ అనే పెద్ద ఆయన, ఎవరైనా మీరు ఆయన పేరు విన్నారో లేదో నాకు తెలియదు. కార్ల్ మార్క్స్ అనేటటువంటి ఆయన ఈ సంగతి చెప్పాడు. ఈరోజు శ్రమ చేసేటటువంటి జనం, కష్టపడేటటువంటి జనం సంపదను సృష్టిస్తారు. కానీ వాళ్ళు చేసిన శ్రమకి తగినటువంటి వేతనం వాళ్ళకి లభించదు. వాళ్ళు రేపు మళ్లీ తిరిగి వచ్చి పని చేయడానికి వీలైన జీతం మాత్రమే ఇస్తారు. వీళ్ళు చేసిన సంపద అంతా కొంతమంది పెద్దవాళ్ల దగ్గర పోగుపడుతుంది అని మన కళ్ళారా మనం చూస్తున్నామా లేదా? కష్టపడినటువంటి అంబానీ దగ్గర, కష్టపడినటువంటి అదానీ దగ్గర, కష్టపడినటువంటి కొద్ది పెట్టుబడిదారుల దగ్గర ఇవాళ సంపదలు వస్తున్నాయి. మీ దగ్గర ఏమి సంపదలు సమకూరుతాయి? ఇల్లు కట్టుకున్నామంటే అప్పు చేయాలా? అప్పులు లేని వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఎవరైనా ఎవరు లేరు అప్పులు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎందుకు దౌర్భాగ్యం? అప్పులు లేకుండా బ్రతకగలిగే పరిస్థితి ఎందుకు లేదు మనకి? ఎప్పుడైనా డోక్రా గ్రూప్ లో ఒక మహిళ చనిపోతేనో, కట్టలేని పరిస్థితి వస్తేనో ఏమడుగుతారు బ్యాంక్ వాళ్ళు? మీరు కట్టాల్సిందే, మిగతా 9 మంది వ్యక్తి మీద వేసుకుని
పంచుకొని కట్టండి అంటున్నారా లేదా? లేదు వాళ్ళు మిగిలిన కుటుంబాల మీద తీసుకొచ్చి కట్టేస్తున్నావా లేదా? కానీ ఇదే ప్రభుత్వం అదాని అంబానీ అప్పులు చేస్తే ఆ అప్పులు రద్దు చేస్తుందమ్మా. ఎంత అప్పులు రద్దు చేసింది తెలుసా మీకు ఎవరికైనా? 20 లక్షల కోట్ల రూపాయల అప్పు రద్దు చేసిందమ్మా. 20 లక్షల కోట్ల రూపాయలు ఎవడబ్బ సొమ్మిది? ఇది మన సొమ్ము. ఈరోజు మనం కట్టేటటువంటి బట్ట మీద, మనం తినేటటువంటి అన్నపు మెతుకు మీద, మనం కొనేటటువంటి ప్రతి వస్తువు మీద పన్ను వసూలు చేస్తుంది. వసూలు చేయండి ఏదైనా ఉందా? మీకు కనిపించదు. మీరందరూ మాట్లాడుతున్నారు, నా మైక్ వినిపిస్తుందో లేకపోతే నన్ను చెప్పడం మానేయమంటే మానేస్తాను. ఇసుగా ఉందా? కొన్ని విషయాలు మనం చాలా కష్టపడి మీరు అందరూ ఇక్కడికి వస్తున్నారు. రోజు ఛార్జీలు పెట్టుకుని వస్తున్నారు. ఉదయాన్ని వెళ్ళగా పని చేసుకుని 10 కల్లా ఇక్కడ ఉండాలని కష్టపడుతూ వస్తున్నారు. మన చుట్టూ ఉన్న జరుగుతున్నటువంటి విషయాలు ఏమిటో మనం అర్థం చేసుకోగలిగితే మనకి పోరాడే బలం పెరుగుతుంది. ఈ పోరాడే బలమే మన సమస్యల్ని పరిష్కారం చేస్తారు. ఈ సంఘం ఎప్పుడు ఏర్పడింది తెలుసా మీకు? ఆనాడు మీ జీతం 200 రూపాయలు. 200 రూపాయలు అంటే ఎలా బతకడం సాధ్యమవుతుంది అని మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న పుణ్యవతి గారు అంగన్వాడీ హెల్పర్స్ సంఘానికి ఒక సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించి, అమ్మ సంఘంలో చేరండి, మీరు 10 రూపాయలు సభ్యత్వం కట్టి చేరండి అంటే 10 రూపాయలు సభ్యత్వం కట్టి చేరాల్సిన అవసరమే ఉంది. సంఘం ఎందుకు? మాకు ప్రభుత్వమే ఉద్యోగం ఇచ్చింది కదా, ప్రభుత్వమే చూసుకుంటున్నారు. కానీ సంఘం కార్యకర్తలు ఎక్కడికక్కడ అంగన్వాడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంఘంలో సభ్యులుగా చేర్పించి ప్రమాణాలు ఇచ్చి ఆందోళన చేసి అనేక పోరాటాలు చేసి చివరికి గుర్రాలకు శక్తినా కూడా వెనక్కి తిప్పకుండా ఆందోళన చేశాం. కాబట్టి ఈ రోజు మనం కొట్లాడగలిగే శక్తి కాదు, ఏక మిగిన మొత్తం 100% కేంద్రాల్లో ఇవాళ సంఘం జరుగుతుందా కాదా? ఈ స్థాయికి సంఘం చేరడానికి మన పెద్దవాళ్ళు చాలా కష్టపడి ఈ సంఘాన్ని స్థితికి తీసుకొచ్చారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మధ్యాహ్న భోజనం వాళ్ళకి ఎంత ఇస్తున్నారమ్మా? 3000 రూపాయలు ఇస్తున్నారు, అవునా కదా? ఈ 3000 రూపాయలు ఇస్తూ ఉన్న వాళ్ళ సంఘం పెట్టుకోగలిగే పరిస్థితి ఇంకా రాలా. ఎందుకని? వాళ్ళతో పాటు తిరిగి చేసేటటువంటి వాళ్ళు ఇంకా తగినంత మంది లేరు కనుక సంఘం గట్టిగా లేదు. మన సంఘం అంత గట్టిగా ఈరోజు రాష్ట్రంలో పోరాడగలిగేటటువంటి సంఘమే లేదు, అవునా కదా? ఈ శక్తి మనం 100% మంది ఈ సంఘంలో ఏకమయ్యాం కాబట్టి సాధ్యమైంది. నేను ఈరోజు చెప్తున్నాను, 100 మంది అంగన్వాడీ కార్యకర్తలు మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో 1 కోటి మంది డోక్రా మహిళలు ఉన్నారు. మనం కోరుకుంటే ఈ 1 కోటి మంది డోక్రా మహిళల్ని ఏకతాటి మీదకి తీసుకురావడానికి అసాధ్యమా? కాదు. 1,00,000 మందితో 1 కోటి మందిని తోడు చేస్తామని ఈ ప్రభుత్వానికి ఈ రోజు మనం హెచ్చరించాల్సిన అవసరం. అప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వం ఈ రోజు బుజ్జగించడానికి, చచ్చుపట్టడానికి, భయపెట్టడానికి, ఈ సమ్మెని రద్దు చేయడానికి, ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉంది. మొదట మీ తాళాలు బద్దలు కొట్టించారో నా కదా? కొంతమంది బద్దలు కొట్టడానికి ముందుకు రాలా? కలెక్టర్ గారు సచివాలయాలకు ఫోన్ చేసి మీరు వెళ్తారా లేదా, తాళాలు తీస్తారా లేదా, వీడియో పెడతారా లేదా అని తాళాలు బద్దలు కొట్టించి ఇంకేముంది అంగన్వాడీ కేంద్రాలన్నీ వసూలు చేసేసుకున్నామని భయపెట్టడానికి ప్రయత్నం చేశారు. వెనక్కి తిరగల. మన వాళ్ళు అక్కడక్కడ కిరోసిన్ డబ్బా తీసుకుని వెళ్ళి ఖబర్దార్ మీ సెంటర్, మా సెంటర్ లో జోలికి వస్తే మీ తాట తీస్తామని చెప్పేసి చెప్పారు. మొత్తానికి రిపోర్ట్లు పంపించుకున్నారు, అన్ని కేంద్రాలు తెరిచినట్లు. ఆ తర్వాత వైఎస్ఆర్ కిట్లు పంపించారు, మీకు ఫోన్లు చేస్తా ఉన్నారు, ఇదిగో వచ్చినాయి, ఎక్కడ దించుకోమంటారు అని. ఒక అమ్మాయి నాతో మాట్లాడుతూ చెప్పింది, మా సూపర్వైజర్ కి చెప్పామండి, నేను అసలు మా మండలానికే పంపించద్దు, మా సెక్టార్ కి పంపించద్దు మీరు సరుకులు, మేము సమ్మె నిర్మించండి, మీరు సరుకులు పంపించండి అని. ఈరోజు మనం ఆ రకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అమ్మ వీళ్ళందరూ పనిచేసే కార్యకర్తలే,
యానిమేటర్లను పిలిచి ఆర్పీలను పిలిచి మీరు వండి పెట్టండి, డోక్రా గ్రూపుల చేత వండించండి అని అడిగారు. నాకు ఒక మండలం నుంచి యానిమేటర్ ఫోన్ చేశారు, అక్క మేము ఈ పని చెయ్యము, మాకు ఈ పనితో సంబంధం లేదని చెప్పేసి చెప్పాము అని. యానిమేటర్స్ అంతా రాష్ట్రంలో ఈరోజు ఉన్నారు. అనేక చోట్ల సూపర్వైజర్, నిన్న ఒక సూపర్వైజరు ఈ తాళం తీసి సరుకులు లోపల పెట్టుకోవాలి అని అడిగి ఒక లొంగిపోయినటువంటి అంగన్వాడీ టీచర్ వెళ్తే చెప్పాడట సూపర్వైజర్ ఏమని, అమ్మ మీరు వెళ్ళి ఆదేశాలు తెచ్చుకోండి అప్పుడు ఇస్తాను అని. ఈరోజు సమ్మెకి మద్దతుగా ఉన్నారు అనేక మంది సచివాలయంలో ఉద్యోగులు కూడా. ఈ రోజు సరుకులు సప్లై చేసే ట్రక్ డ్రైవర్లకు కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. సమ్మె చేస్తున్నారు, మేము అక్కడికి వెళ్ళి ఎక్కడప్పుడు చెప్పాలా, ఇవి కష్టమైపోతున్నాయా అని మాట్లాడే పరిస్థితి. అర్థం తిరగలేకపోవచ్చు వాళ్ళు అని మాట్లాడే పరిస్థితి తీసుకురావాలా. ఇవాళ మన బెనిఫిషరీస్ చాలా చోట్ల అడుగుతున్నారు ఎప్పుడు సమ్మె విరమిస్తారు అని. ఈ రోజు బెనిఫిషరీస్ మన కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎవరో రమ్మంటున్నారు పిల్లల్ని పంపించండి అంటే, మా టీచర్ గారు ఆ పిల్లల్ని దగ్గరికి తీసుకుని ఆడించి పాడించి ఏదో ఒకటి నేర్పి కాస్త దగ్గర పెట్టుకుని పంపించే పరిస్థితి. ఇవాళ ఎవరో ఒకరికి పంపిస్తే ఆ పిల్లల్ని అమ్ముకుని పోయినట్లయితారు. మాకెక్కడ నమ్మకం ఉంది, మా టీచర్ మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పారు. ఇవన్నీ వచ్చిన మాటలే నేను చెప్తుంది, నా దాకా వచ్చిన మాటలే నేను చెప్తా ఉన్నాను. అమ్మ విశ్వాసం అనేటువంటి బెనిఫిషరీస్ ఈ రోజు వాళ్ళు ఈ ప్రభుత్వ అధికారులను అడగాల, అయ్యా మీరు ఇవన్నీ తొందరగా సమ్మె పరిష్కారం చేసి తీసుకురండి మా అంగన్వాడీ కార్యకర్తల్ని అని చెప్పేసి అడగాల. ఆ రకంగా కోట్లాది గొంతులు అంగన్వాడీ గొంతులకు అండగా నిలబడటం ద్వారానే మన పోరాటాన్ని విజయవంతం చేయగలమని ఈ రోజు రిలే నిరాహార దీక్షల్ని ఆమరణ దీక్షలుగా మారేటటువంటి దాకా తీసుకురావద్దు, ఇప్పటికైనా స్పందించాలా అని అడుగుతున్నాం. నిన్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ధర్నా చేశారు, చూసారా మీరు టీవీలో చూసారా? సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు 26 రోజులుగా సమ్మె చేస్తూ ఉంటే ఆ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళకు కూడా తాకీదులు పంపించారు, మిమ్మల్ని ఉద్యోగాల్లో నుంచి తీసేస్తున్నామని. 5వ తేదీ మీరు చేరకపోతే ఉద్యోగాలు పోతాయని. అందులో టీచర్లు మహిళలు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి శ్రీనివాసరావు అనే అధికారి నోరు పారేసుకున్నాయట, ఏమని, మీరు ఆడాళ్ళు మీరేం చేస్తున్నారు, మీరు 2-3 గంటలు కూడా పనిచేయలేదు, మీరు ఉద్యోగంలో ఉన్నా ఒకటే పోయినా ఒకటే అని. చంటి పిల్లల్ని వేసుకుని వచ్చారు. నేను టీచర్లుగా సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళని పోలీసులు వెతికి తీసుకువెళ్లి జైల్లో పెట్టారు. అలాగే ఎస్ఎస్సీ టీచర్లను మాత్రమే కాదు, వాళ్లకు మద్దతుగా వచ్చినటువంటి సిఐటియు అధ్యక్షుడు నాగేశ్వరరావు, అలాగే ఎమ్మెల్యే ఇళ్ల వెంకటేశ్వరరావు గారు, ఎమ్మెల్సీ వీళ్ళని కూడా తీసుకువెళ్లి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు అన్ని తీసుకొచ్చి తప్పైపోయింది, నేను మాట్లాడటం, నేను మీ సమస్యలన్నీ పై అధికారులకు తెలియజేస్తాను అని. ఏదైతే డిస్మిస్ ఉత్తర్వులు ఇచ్చారో, ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారని ఉత్తర్వులు ఇచ్చారో ఆ ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి. రేపు అంగన్వాడీ కార్యకర్తల పరిస్థితి అదేం చెప్పేసి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. అమ్మ ఒకాన కాలంలో జయలలిత జగన్ కంటే కొమ్ములు వెలిసినామే ఆమె మొత్తం ఉద్యోగస్తులు ఇళ్లకు పంపించిన ఆయనకి ఇట్లాగే డిస్మిస్ ఆదేశాలు ఇచ్చింది. ఏం చేశారు ఉద్యోగస్తులు? ఆమెనే ఇంటికి పంపించారు. అందుకనే మన వాళ్ళు ఏం చెప్తున్నారు ఇవాళ, అయ్యా మా సమస్యల పరిష్కారం కాకపోతే ఓటు వేసిన మేమే, మీకు ఓటు వేయొద్దని చెప్పేసి ప్రచారం చేస్తాం, మిమ్మల్ని సాగనట్టుతామని చెప్పేసి. అందుకనే జగన్ బాబు చెట్టు తెచ్చుకోకు, ఈ రోజు నీ చెల్లెలు కూడా నీకు వ్యతిరేకంగా రంగంలోకి దిగే పరిస్థితి తెచ్చుకున్నావు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ నీకు వ్యతిరేకంగా ఏకమయ్యే పరిస్థితి తెచ్చుకోకూడదు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ సమస్య పరిష్కారం చేయాలని అంగన్వాడీ కార్యకర్తల్ని పండుగ రోజుల్లో క్రిస్మస్ రోజు ఇక్కడే ఉన్నాం, న్యూ ఇయర్ రోజు ఇక్కడే ఉన్నాం, రేపు సంక్రాంతి కూడా ఇక్కడే ఉంచేటటువంటి చెయ్యొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ ఇక్కడ వేదిక మీద మీ అందరి కోసం ఈరోజు మీ కార్యదర్శి ఝాన్సీ మీ అధ్యక్షురాలు, అలాగే మమత ఆయమల నాయకులు, అలాగే హైమ శారదాని ట్రెజరర్, వీళ్ళందరూ కూడా మొదటి రోజు ఈరోజు ఇక్కడ కూర్చున్నారు. 24 గంటల ఆహారం లేకుండా
అనేది మన సత్యాగ్రహాన్ని, మన ఆగ్రహాన్ని తెలియజేస్తుంది. రేపు ఎల్లుండి విడతల వారీగా మీరందరూ పేర్లు నమోదు చేయించుకుని విలదీక్షలో పాల్గొనడమే కాకుండా మీరు ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత లబ్ధిదారులతో మాట్లాడండి, డాక్టర్ మహిళలతో మాట్లాడండి. వారందరినీ కూడా మీకు సానుకూలంగా పరిష్కారం చేయమని చెప్పండి. కొన్ని చోట్ల వైసీపీ నాయకులు కేంద్రాన్ని బలవంతంగా తెరిపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అక్కడక్కడ వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి వైసీపీ నాయకులకు కూడా మీరు చెప్పండి, ఇది మంచిది కాదు, మీరు జోక్యం చేసుకోవద్దు. మీకు ఏదైనా